గత కొద్దిగా వాస్తుశాస్త్ర విషయత గురించి, వాస్తుశాస్త్ర రీత్యా మనం ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తే మనం ఇంట్లో సంతోషంగా జీవిస్తాము, మన వ్యాపారం అభివృద్ధిదాయకంగా సాగుతుంది అన్న విషయాలు తెలుసుకుంటున్నాం. అందులో చిన్న చిన్న పరిహారాలు లాంటివి టిప్స్ అంటాం కదా, వాస్తు టిప్స్ అవి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా నేటి కార్యక్రమంలో వ్యాపార వర్గాల వారు వారి వ్యాపార లావాదేవీలు నిర్వహించే సమయంలో ఆ నగదు పెట్టె ఎక్కడైతే ఏర్పాటు చేసుకుంటే వారికి ఎటువంటి సుఫలితాలు కలుగుతాయి, ఆ నగదు పెట్టె అంటే క్యాష్ బాక్స్ అంటాం కదా, దాన్ని ఏర్పాటు చేసుకునే విషయంలో ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అని తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఈరోజు ప్రధానంగా ఏంటంటే ఈ వ్యాపార వర్గాల వారు ఎవరైతే వస్తువులు తయారు చేయడం, వస్తువులు అమ్మడం కొనడం చేస్తుంటారో అంటే ట్రేడింగ్ ఇక్కడ అందరికీ అర్థం అంటే ఇటువంటి వారు కొన్ని సందర్భాల్లో చెప్పేది ఏంటంటే మేము కొన్ని వ్యాపార వస్తువులు తీసుకుని పెట్టామండి, అవి ఉన్నట్టుండి అమ్ముడవకుండా ఆగిపోయాయి అని చెప్తుంటారు. అంటే దీనివల్ల కూడా నష్టం వస్తుందని చెప్పవచ్చు. అంటే ఏ వస్తువులైనా సరే అమ్మకానికి పెట్టిన వస్తువులు అమ్ముడుపోకుండా అలా నిల్వ ఉండిపోయాయో అటువంటి వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి, అదేవిధంగా వారి వ్యాపార స్థలంలో ఏవైతే ఈ అమ్మకానికి పెట్టిన వస్తువులు ఉన్నాయో ఏ స్థానాల్లో వాళ్ళు ఏర్పాటు చేసుకుంటే వారి వ్యాపారం సజావుగా సాగుతున్నటువంటి అంశాల గురించి వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా చెప్పాలంటే అమ్ముడుపోని వస్తువులు కానీ లేదా త్వరితగతిన వస్తువులు అమ్ముడవ్వాలి అని చెప్పి అనుకున్నటువంటి పదార్థాలు వస్తువులు ఏవైతే ఉన్నాయో అది ఏదన్నా కూడా కావచ్చు. ఇక్కడ అటువంటిప్పుడు వ్యాపార వర్గాల వారు వాటిని ఉత్తర వాయువ్యంలో ఏర్పాటు చేయాలి. అంటే ఆ వస్తువును తీసుకుని వెళ్ళి వచ్చి ఉత్తర వాయువ్యంలో అక్కడ వాళ్ళు సేల్ కోసం ఏర్పాటు చేయాలంటే ఇప్పుడు ఒక షాపు కానీ కార్యాలయంలో కానీ వారి వ్యాపార స్థలం కానీ ఉన్నప్పుడు అందులో మొత్తం మీద ఉత్తర వాయువ్యం ఎక్కడైతే వస్తుందో ఆ ఉత్తర వాయువ్యంలో ఈ అమ్ముడుపోని వస్తువులను ఉంచితే త్వరితగతిన అక్కడి నుంచి ఆ వస్తువుల్లో కదలిక ప్రారంభమవుతుంది. అంటే కదలిక ప్రారంభమవుతుంటే సేల్స్ స్టార్ట్ అవుతుందని చెప్పవచ్చు. ఈ విషయాన్ని కాస్త జాగ్రత్తగా పాటిస్తూ ప్రతిరోజు కూడా వారు ఈ షాప్‌ని ఏదైతే ప్రారంభం చేస్తారో కొద్దిగా వారు షాపుని శుభ్రం చేసుకున్న తర్వాత దీపారాధన చేస్తాం కదా, ఆ సమయంలో ఏంటంటే కొద్దిగా పసుపు నీరు తీసుకుని అంటే నీటిలో కొద్దిగా పసుపుని కలిపి ఆ అమ్ముడవ్వాల్సిన వస్తువులు, అమ్ముడుపోకుండా ఉన్నటువంటి వస్తువులు అన్నిటి మీద కూడా కొద్దిగా చిలకరించాలి. అంటే ఎక్కువగా చల్లితే కష్టమవుతుంది కానీ కొద్దిగా చిలకరించడం. ఒకవేళ పసుపు నీళ్లు కలిపి చల్లితే ఆ వస్తువుల మీద అది మరకలా ఏర్పడుతుందని నేను చెప్పనుకునేవారు కొద్దిగా పసుపుని తీసుకుని ఆ పసుపుని ఏవైతే వస్తువులు త్వరితగతిన అమ్ముడవ్వాలని చెప్పి అనుకుంటున్నారో, అమ్ముడుపోకుండా ఇబ్బంది పడుతున్నారో వాటి మీద కొద్దిగా పసుపును చిలకరించాలి.